మామ నేను షార్ట్ వీడియోలో పాకిస్తాన్ ఫైనల్కి వెళ్ళిపోయిందని చెప్పాం కదా. సో సారీ ఫర్ దట్ మామ, ఏదో మైండ్ అప్సెంట్ రాసేసాం. సరే కానీ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చూసారా? ఈ మ్యాచ్లో మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ దిగి 20 ఓవర్స్లో 168 రన్స్ కొట్టారు. ఓపెనింగ్ వచ్చిన అభిషేక్ శర్మ మళ్ళీ రెచ్చిపోయాడు. 37 balls 75 రన్స్ బాధేశాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 200+. T20 ఇంటర్నేషనల్ ఇండియా కోసం 200+ స్ట్రైక్ రేట్తో 50+ రన్స్ కొట్టిన ప్లేస్లో టాప్లో ప్రజెంట్ అభిషేక్ శర్మ ఉన్నాడు విత్ ద 5 times. రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్లో ఉన్నారు విత్ 4 times. సారీ డైవర్ట్ అయిపోయి స్టాట్స్ చెప్పేస్తున్నా. కమింగ్ బ్యాక్ టు మ్యాచ్, తనతో ఓపెనింగ్ వచ్చిన శుభ్మన్ గిల్ 29 రన్స్ కొట్టాడు. తన తర్వాత రికార్డ్ అండ్ హైయెస్ట్ స్కోర్ అంటే హార్దిక్ పాండ్యా విత్ 38 రన్స్. ఇంకా మిగిలిన వాళ్ళు హిట్టింగ్ తక్కువ, బాల్స్ తినడం ఎక్కువ అయిపోయింది. అసలు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడకపోతేనే మంచిది. అంటే అన్నా అంటారు కానీ తిలక్ వర్మ వన్డౌన్లో బాగానే పర్ఫామ్ చేస్తాడుగా. తన ప్లేస్లో ఒక్కసారి తప్ప అసలు హిట్టింగ్ చేయని దూబేని థర్డ్ ప్లేస్లో పంపడం ఏంటి? సంజు ఉండగా ఆల్రౌండర్ అక్సర్ని హిట్టింగ్ పంపడం ఏంటి? అసలు మీరేం చేస్తున్నారు మీకైనా అర్థమవుతుందా కెప్టెన్? అగైన్ సారీ మా, మళ్ళీ డైవర్ట్ అయిపోయాం. సో మన టీమిండియా 168 రన్స్ కొట్టి 169 టార్గెట్ని బంగ్లాదేశ్ టీంకి ఇచ్చింది. వాళ్ళు ఈ స్కోర్ని చేసేస్తూ 127 రన్స్కి అలౌట్ అయిపోయారు. ఓపెనింగ్ వచ్చిన సైఫ్ హాసన్ 69 రన్స్ బాధేశాడు. తన తర్వాత రికార్డ్ అయిన హైయెస్ట్ రన్స్ అంటే పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ విత్ 21 రన్స్. ఇంకా మిగిలిన వాళ్ళందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు. మన వాళ్ళు బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ మళ్ళీ 3 వికెట్స్ తీశాడు. బూమ్రా, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్స్ తీశారు. అక్షర్ అండ్ తిలక్ తలా 1 వికెట్ తీసుకున్నారు. సో టీమిండియా ఈ మ్యాచ్ విన్ అయింది కాబట్టి ఫైనల్స్కి వెళ్ళిపోయింది మామ.